హాయ్ గాయ్స్, నిన్న రెస్పెక్ట్ గురించి ఒక వీడియో చేశా. ఈవేళ మళ్ళీ ఇంకో వీడియో చేయబోతున్నా. టాపిక్ డిఫరెంట్, కానీ నేను ఫేస్ చేసిన కొన్ని వాటి గురించి చెప్పాలని అనుకుంటున్నా. లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్. ఎవరు కనిపెట్టారో కానీ ఇదంతా అబ్బా, లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎంత పెద్ద నేరం చేసేసినట్టు, ఘోరం చేసేసినట్టు చూస్తారు ఈ సొసైటీయే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను అనను, అందులో కొంతమందినని నేను అంటాను. వాళ్ళు ఏదో పెద్ద క్రైమ్ చేసేసారు. కోర్స్ ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ చేసి కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకొని కొంతమంది అండర్స్టాండింగ్ లేకో లేదా మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, మనీ ప్రాబ్లమ్స్ వల్ల, సో ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. అందరూ కాదు, కొంతమంది అని అంటున్నా. నేను పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను కొంతమంది, అందరూ కాదు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళకి అది వర్కౌట్ కాకుండా ఏదో డెసిషన్స్ తీసేసుకొని విడిపోతూ ఉంటారు. అలానే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతూ ఉంటారు. కాదని చెప్పండి చూద్దాం. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల అలా జరుగుతూనే ఉంటుంది. కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఏదో పెద్ద గొప్ప పని చేసేసినట్టు, లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు కాదు. ఏది చేసుకున్నా అది నిలబడి చూపించడంలోనే ఉంటుంది. అది లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ. అసలు తిప్పలన్నీ ఇక్కడే వస్తున్నాయి. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళకి డబ్బు ఉందనుకోండి, వాళ్ళని నెత్తిన పెట్టి చూసుకుంటారు. అదే డబ్బు లేదనుకోండి, కనీసం వాళ్ళు ఉన్నారా లేరా అనేది కూడా చూడరు. రెస్పెక్ట్, మనీ మ్యాటర్స్ బ్రో. మళ్ళీ ఇక్కడ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ ఎ గర్ల్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను చెప్పే వాళ్ళకి ఈ వీడియో చేరే వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ నాకు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.